శ్రీ గురుభ్యో నమః. మన సనాతన ధర్మంలో ఎందరో మహానుభావులు, ఋషులు, వారిలో నడిచే దైవంగా పిలువబడే కంచి కామకోటి పీఠాధిపతులు జగద్గురు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామివారు ఒకరు. పరమాచార్య స్వామివారు కేవలము ఒక గురువు మాత్రమే కాదు, సాక్షాత్తు ఆ పరమశివుని స్వరూపము. కంచి కామకోటి పీఠాధిపతులుగా ఆయన కాంచీపుర నివాసిని అయిన శ్రీ కామాక్షి అమ్మవారి ప్రతిరూపంగా కొలువబడతారు. ఆయన నోటి నుండి వచ్చే ప్రతి మాట ఒక వేదవాక్కు. ఆయన ఏది చెబితే అది జరుగుతుంది. పరమాచార్య స్వామివారి నోటి వెంట ఏది వస్తే అదే నిజమవుతుంది. ఎందువలనంటే ఆయన సత్యస్వరూపులు. ఈరోజు ఈ వీడియోలో పరమాచార్య స్వామివారు కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి వైభవం గురించి మరియు మనం నిత్యం అనుసరించాల్సిన ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక మార్గం గురించి ఏమి చెప్పారో తెలుసుకుందాము. పరమాచార్య స్వామివారు ఒకానొక సందర్భంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి నామస్మరణ గురించి ఈ విధంగా చెప్పారు. మనం నిద్ర లేవగానే ముఖం కడుక్కొని నుదుట విభూతిని కాని లేదా తులసికోట దగ్గర ఉన్న పవిత్రమైన మట్టిని కాని బొట్టుగా ధరించి శ్రీ వెంకటేశాయ నమః అని 12 సార్లు భక్తితో జపించాలి. ఈ విధంగా ఉదయాన్నే చేయాలి. భోజన సమయంలో మనం తినే ఆహారము ప్రసాదంగా మారాలంటే భోజనం చేసే ముందుగా గోవిందనామాన్ని స్మరించాలి. నిద్రపోయే ముందు రోజంతా చేసిన పనులన్నీ భగవంతునికి అర్పితం చేస్తూ శ్రీ వెంకటేశాయ మంగళం అని 12 సార్లు స్మరించి నిద్రపోవాలి. శివుని భక్తులైన, విష్ణువు భక్తులైన ఎవరైనా సరే శ్రీ వెంకటేశ్వరుని స్మరించవచ్చని, భేదభావం లేకుండా దైవచింతన చేయాలని ఆయన బోధించారు. కంచి పరమాచార్య స్వామివారు కేవలము ఒక మఠాధిపతి మాత్రమే కాదు, ఆయనలో శివుని జ్ఞానము, కామాక్షి అమ్మవారి కరుణ రెండు మిళితమై ఉన్నాయి. ఆయన కళ్ళలో అమ్మవారి దయ, ఆయన మౌనంలో శివుని ధ్యానము కనిపిస్తుంది. అటువంటి మహాత్ముడు శ్రీ వెంకటేశ్వర నామాన్ని జపించండి అని చెప్పారు అంటే అది మన కష్టాలు తీరిపోవడానికి సాక్షాత్తు భగవంతుడు ఇచ్చిన ఆదేశంగా తీసుకోవాలి. చూశారుగా, నడిచే దైవం పరమాచార్య చూపిన బాటలో నడుస్తూ శ్రీ వెంకటేశ్వర స్వామివారి నామాన్ని నిత్యము స్మరిస్తూ ఉంటే మన జీవితంలోనికి ప్రశాంతత, ఐశ్వర్యము వస్తాయి. కష్టాలు తొలగిపోవడానికి, ఆరోగ్యం చేకూరడానికి, కోరికలు నెరవేరడానికి స్వామి చెప్పినట్లుగా నిత్యము 12 సార్లు ఆ వెంకటేశ్వర మంత్రాన్ని జపించి స్వామివారి కృపకు పాత్రులమవుదాము. శుభమస్తు.